మెదక్ ఇనాందారులకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన రైతులు మండల కేంద్రానికి చెందిన బ్యాగరి కులస్తులను గత వంశపారంపర్యంగా రేగోడు గ్రామ శివార్లో సర్వే నెంబర్ 77, 78, 165, 166 ఉన్న భూములలో గత కొన్ని సంవత్సరములుగా పంటలు పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి పట్టా సర్టిఫికెట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. ప్రభుత్వ పరంగా వస్తున్న పథకాలకు రావటం లేదని, ముఖ్యంగా బ్యాంకు లోన్ సైతం రావటం లేదని వారు పేర్కొన్నారు. ఇనాందారులకు పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగిందని వారు తెలిపారు. కావున ఇనాందారులకు పట్టాలు ఇస్తే ప్రభుత్వ పరంగా వస్తున్న రైతు బీమా, రైతు బంధు పథకాలకు అర్హులమైద్దామని, రుణాలు పొందవచ్చని, వెంటనే ఇనాందారులకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగోడు గ్రామ రైతులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని రేగోడు మండల కేంద్రంతో పాటు మండలంలో ఉన్న ఇతర అనేక గ్రామాల్లో ఇనాందారులు భూములు పొంది ఉన్నారు. వందల సంవత్సరాలుగా వీళ్ళ భూములు కాస్తులు చేసుకున్నప్పటికీ కాస్తు కాలం తీసేసిన తర్వాత వీళ్ళందరి పేర్లు మాయమైపోయినాయి. కాస్తులో మాత్రం ఉన్నాం, వీళ్ళందరికీ సర్టిఫికెట్లు లేవు. కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు లేకుండా, ప్రభుత్వ ఖాతాలు లేకుండా వీళ్ళు సాగు భూముల్లో కొనసాగుతున్నారు. ఇట్టి విషయమై ఇనాందారులకు గతంలో ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్ల ఆధారంగా ఓఆర్సీలు ఇవ్వాలని చెప్పి స్థానిక తహసీల్దార్ గారి ద్వారా ఆర్డీఓ కార్యాలయానికి పంపించడం జరిగింది. 2020లో ఆర్డీఓ కార్యాలయానికి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ మెదక్ ఆర్డీఓ కార్యాలయం నుండి ఇప్పటి వరకు దాన్ని పంచనామా నిర్వహించి ఓఆర్సీలు ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు కానీ ఇతర సిబ్బంది కానీ మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, మీరు మంత్రుల దగ్గరికి పోవాలని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదే నా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్య పరిపాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సులు చేస్తే మాత్రమే ప్రజల యొక్క పనులు సాగుతాయా? ప్రజలు డైరెక్ట్ దరఖాస్తు పెట్టుకుంటే పని జరిగేటువంటి పరిస్థితి లేదా? ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రీవెన్సీలన్నీ ఇవి నామమాత్రమేనని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇప్పటికే మేము 3 రోజుల క్రితము రేగోడు తహసీల్దార్ గారికి కూడా మేము వినపత్రం ఇస్తే తహసీల్దార్ గారు చెప్పినటువంటి మాటలు, గతంలో మీరు ప్రతిపాదనలు పోవచ్చు, మీరు మళ్ళీ కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి ఉచిత సలహాలు తహసీల్దార్ గారు ఇస్తున్నారు. మేము తహసీల్దార్ గారిని కోరినాం, మేడం గతంలో ఇప్పటికే 2020 సంవత్సరంలో ఆర్డీఓ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్ళి మీరు రెండోసారి రిమైండర్ లెటర్ పెట్టండి అని చెప్తే కాదు, మీరు కొత్తగా ఇవ్వండి అని చెప్పి, అంటే కొత్తగా మళ్ళీ ఇస్తే జీరోతో స్టార్ట్ అవుతుంది. అందుకోసమే అక్కడ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం నుంచి రేగోడు మండలం కానీ మండల కేంద్ర గ్రామంలో ఉన్నటువంటి ఇనాందారుల పట్ల కొనసాగుతున్న వివక్ష మీద కనీసం కలెక్టర్ గారైనా చొరవ చూపాలని గ్రీవెన్సీల్లో దరఖాస్తు చేసుకోవడం కోసము ఆ గ్రామంలో ఉన్నటువంటి రేగోడు గ్రామంలో ఉన్నటువంటి ఇనాందారులందరూ ఇక్కడికి రావడం జరిగింది. సిపిఎం పార్టీకి వారికి సంఘీభావం ప్రకటిస్తున్నది. వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.